పెద్దపల్లి జిల్లాలో శ్రీ రామచంద్ర రైల్వే ట్రాక్ మెయింటెనెన్స్ వర్కర్స్ కోఆపరేటివ్ సొసైటీలో భారీ అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. రామగుండం మండలం ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలోని సొసైటీ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఎన్టీపీసీ రైల్వే ట్రాక్ మెయింటెనెన్స్ లో 111 మంది పనిచేస్తుండగా సొసైటీకి సంబంధించి 2 కోట్ల రూపాయలు గోల్మాల్ జరిగిందంటున్నారు. ప్రెసిడెంట్ రాజేశం, సెక్రటరీ సతీష్లు నిధులు తారుమారు చేశారని కార్మికులు ఆరోపించారు. లావాదేవీలపై నిలదీస్తే పొంతనలేని సమాధానాలు చెప్తున్నారని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టి న్యాయం చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. శ్రీరామచంద్ర రైల్వే ట్రాక్ సొసైటీ లిమిటెడ్ సొసైటీ స్థాపించి 20 సంవత్సరాలు అవుతుందన్న. మాకు కల్లపల్లి రాజేశం అనేది ఒక ప్రెసిడెంట్ పెట్టుకున్నాం, సతీష్ను సెక్రటరీ పెట్టుకున్నాం. మేము మా సొసైటీ డెవలప్మెంట్ కోసం వాళ్ళను ఒక పోస్టులో పెట్టడం జరిగిందన్న. వాళ్ళు ఒక 2 కోట్ల స్కామ్ చేసిరన్న. మాది ఇళ్ళకెళ్ళి ఎట్లంటే మా సొసైటీకి అప్పుకున్నా అని చెప్పేసి భార్య పుస్తకాల తాడు కూడా కుదబెట్టి సొసైటీకి అప్పు ఇవ్వడం జరిగిందన్న. ఈరోజు అప్పు ఇవ్వంటే మా పైసలు మాకు ఇవ్వంటే లేవు అంటారు. ఇది బాగా స్కామ్ నడిచిందని చెప్పేసి మేము 111 మంది కలిసి వచ్చి అడిగితే మాకు డూప్ లెక్కలు చూపెడతారన్న. లెక్కలన్నీ తప్పులే ఉన్నాయి. వాళ్ళిద్దరు స్కామ్ చేసిరన్న. ఈ సొసైటీ నమ్ముకొని మేము అన్నం తింటున్నాం. ఈ సొసైటీ మొత్తం ఫెయిల్ చేసి మమ్మల్ని అందరూ రోడ్డు మీద పెట్టడం జరిగిందన్న. శ్రీరామచంద్ర రైల్వే ట్రాక్ కోఆపరేటివ్ సొసైటీలో 111 మంది కార్మికులు పనిచేస్తున్నారు. దానిలో ఒక ఇద్దరిని మేము ఇన్ఛార్జ్గా పెట్టి మా యొక్క ఫరాన్ని నడిపేయడానికి వాళ్ళని ముందడుగు చేసాం. వాళ్ళు మా ఫరాన్ని నడిపించుకుంటూ మొత్తం ఏదైతే డబ్బులు అనామతులు మా సంఘ సభ్యుల దగ్గర నుంచి తీసుకొచ్చి వాళ్ళ బిల్లులకి వాళ్ళకి అందిస్తానని మాట ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇవ్వక ఆ డబ్బులన్నీ వాళ్ళ జేబులలో వేసుకున్నారు. మిగతా దగ్గర పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకి ఎంపీ చెక్కులు ఇచ్చి మా యొక్క బిల్లులు వాళ్ళు తీసుకొని ఈరోజు మా సంఘం రోడ్డు మీద వచ్చింది. దానిలో పాటు మా సంఘం నుంచి 10 నుంచి 25 మంది వరకు డబ్బులు ఇవ్వడం జరిగింది. సుమారు 2 కోట్ల చిల్లర ఈ ఒక డబ్బులు కరప్షన్ అనేది జరిగింది మా సంఘం పేరు మీద. ఎవరైతే ఛార్జీలు ఉన్నారో ఇద్దరు డైరెక్టర్లకు కూడా తెలియకుండా ఈ యొక్క డబ్బుల్ని మొత్తం కరప్షన్ చేశారు. వాళ్ళిద్దరు పేరు రాజేశం అండ్ సతీష్, వాళ్ళిద్దరి వల్ల ఈరోజు సంఘం రోడ్డు మీదకి వచ్చింది. కల్లపల్లి రాజేశం, బొల్లవేణి సతీష్ వాళ్ళిద్దరి పేరు మీద ఈరోజు సంఘం రోడ్డు మీదకి వచ్చింది. దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ సంఘాన్ని వీళ్ళందరూ కార్మికులు శ్రమ ఊర్చి కష్టపడి పనిచేసి ఈరోజు ఇక్కరాకి బిల్డింగ్ అన్నీ తీసుకొచ్చి పెట్టారు. దాన్ని ఎవరు కూడా ముందంత లేకుండా మా పార్టీ నాయకుల దగ్గర కూడా వాళ్ళు కూడా సహకరిస్తూ కూడా వాళ్ళు కూడా వాళ్ళ మాట ధిక్కరించి కూడా వాళ్ళు చలామణి చేస్తున్నారు.